అన్నా 500 చిల్లర ఉంది అన్నా. లేదు రే, చిల్లర కోసం చిల్లర చేష్టాలు చేస్తే చెత్త కొడతా. ఓకేనా చెప్పా. రే మచ్చా, నువ్వేంట్రా ఈడ? చిల్లర కోసం అంగడికాడికి పోయిస్తున్నారా? లేదన్నాడు. రే చిల్లర తీసుకోవడం ఒక ఆటరా, పద నేను చూపించా. ఇదేంటైతే? అరే నీ అబ్బా, మామ నాకు కొన్ని పెట్టరా. చిల్లర కావాలా కురికిరే కావాలా? చిల్లరే కావాలరా. గొమ్మగొండు. ఎందుకు నీకు ఏసి బతుకు. ఈడేంద్ర అంగట్లో ఉండేది ఎన్ని తినేస్తాడు. ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే? ఇది నేను చూడలా. చిల్లరేనా? ఇది మామ చిల్లర తీసుకుంటే పద్ధతి. ఇంకోసారి చిల్లర కావాలంటే నన్ను పిలిచు. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? అన్నా టిప్పీస్కి ఎంతన్నా? రే చెప్పరా. 20,000 పడుతుంది తమ్ముడు. ఏందన్నా ఒక టిప్పీస్కి 2 టిప్పులు తీసుకుంటే చెప్తాను. ఇంతే రా, తీసుకుంటే తీసుకోలేకపోతే దుబాయ్. నాకేం వదిలే అన్న. రే రారా. రే అన్న ఎవరో తెలుసారా నీకు? వీడెవడో నాకేం తెలుసు. ఎన్ని మర్డర్లు చేసిండో తెలుసా? ఎంత మందిని లేపేసిండో తెలుసా? అసలు ఇసుకంతా ఎక్కడి నుంచి తెచ్చినావు అనుకున్నావు? మొత్తం స్మగ్లింగే. ఇన్స్పెక్టర్స్ ఉంటాయి అంటే ఎవరో తెలుసారా నీకు? ఇన్స్పెక్టర్స్ ఉంటాయికే మా సార్ అంటే ఉచ్చపడుతుందిరా. హలో ఇన్స్పెక్టర్స్ ఉంటాయా స్పీకింగ్? యారా స్మగ్లింగ్ చేస్తారా? పారా స్టేషన్ కా. అయిపోయింది బతికి అయిపోయింది శబ్దం చేయకుండా గుమ్మగారా. ఓకే ఓకే మచ్చా. రే శబ్దం చేయద్దంటే శబ్దం చేయొచ్చువేంద్రా. సారీ మామ, చూసుకోలా. యాందిరయ్యా యాం చేస్తున్నా అంటే అది అన్న వినాయక చవితి వస్తుంది కదన్నా, వినాయక బొమ్మ చేయడానికి కొంచెం మట్టి ఎత్తుకోబోతానమన్నా. దానికి ఎందుకు తమ్ముడు అంత భయపడతాను? ఇంకా తీసుకో. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఏమైందిరా? నా మట్టి అంతా ఏమైందిరా? అంతా అస్సాం. అన్నా ఇదో అన్న టిప్పు బంక మట్టి అడిగి నువ్వు తోలేసినాం 5,000 అయిందన్నా. ఓకే తమ్ముడు. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. నా బిస్కెట్లు వేసుకోవడానికి బిస్కెట్ ప్లేట్లు ఉన్నా. మొన్న పాంప్లెట్లు పంచిపోయింది కదరా, అవి వేసేయి. ఓకేనా? రే కస్టమర్ వచ్చిండు, ఉండి చేసేది వచ్చా. సరేనా సార్ మా కాఫీ షాప్ లో ఒక ఆఫర్ నడుస్తుంది సార్. ఏంటి చెప్పమ్మా? ఈ బాటలను ఎవరైతే ఫ్లిప్ చేస్తారో వాళ్ళకి మేము ఫ్రీగా కాఫీ ఇస్తాం, లేకపోతే మీరే మాకు 500 కట్టాలి సార్. ఇలాంటివన్నీ మనకు వెన్నతో పెట్టిన విద్యమ్మా. అయితే మీ కాఫీ షాప్ లో ఏ స్పెషల్ కాఫీ ఉంది? బాయిస్కో మా బాయిస్కో బాయిస్కో మా బాయిస్కో కాఫీ ఉంది సార్. పేరే ఎంత పెద్దది ఉందంటే రేట్ ఎంత ఉంటుందో? రేట్ ఎంతమ్మా? 1000 రూపాయలు సార్. సరే తాపమ్మా. అబ్బా బిస్కెట్ చెప్పడం మర్చిపోయినానే. రే ఆ మిగిలిపోయిన కప్పుల్లో కాఫీ అంతా బయటోడికి ఇచ్చేసి. అంటే అది నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నాకు. రే మామా రే మామా ఇదేంటైతే? థ్యాంక్స్ మామా. ఏమన్నా తెలుగుందా లేదా నీకు అసలు? ఇంకోసారి ఇలాంటి తెచ్చిన మర్యాద కూడా చెప్తానా? సారీ అన్న, ఇంకోసారి పొరపాటు జరగదు. సరేలే. రే మామా ఫ్లాష్ మ్యాన్. ఎందుకు నీకు ఏసి బతుకు. అబ్బా స్ప్రైట్ బలేంద్రా మామా. ఎందుకు బాగుండదురా? ఎక్స్పైర్ అయిపోయింది కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.